జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరూ కొంచెం వీడియో లేటుగా పెడుతున్నందుకు క్షమించగలరు. గజేంద్ర మోక్షం 2 పార్ట్స్లో గజేంద్రుడికి ఎలా మోక్షం లభించిందనేది తెలుసుకున్నాము. అసలు ఈ గజేంద్రుడు మోక్షంలో విశేష అర్థం ఏమిటి? స్వామియే ఎందుకు నేరుగా రావాలి? స్వామి చక్రం వచ్చినా రక్షించగలదు, స్వామి శంఖత్తాళ్వాన్ వచ్చినా రక్షించగలరు, స్వామి ఏ ఆయుధం వచ్చినా రక్షించగలరు గజేంద్రుడిని. కానీ స్వామియే నేరుగా ఎందుకు వచ్చాడు అంటే, ఏనుగు గజేంద్రుడు అంటే మనలోని జీవాత్మ, ప్రతి ఒక్క జీవాత్మ గజేంద్రుడు అన్నమాట. మొసలి ఆ మడుగు అనేది మనం ఇప్పుడు బతుకుతున్న జీవిస్తున్న సంసార సాగరం. ఈ సంసార సాగరంలోకి మొసలి అంటే మన ఇంద్రియాలు, మన చెవులు, ముక్కు, అలానే మన కళ్ళు, మన చేతులు, మన శరీరం అంతా కూడా మనల్ని లోపలికి లాగేస్తుంది అన్నమాట, సంసారంలోకి లాగేస్తుంది. కానీ మన జీవాత్మకి అసలైన ఉజ్జీవనం ఎప్పుడు అంటే పెరుమాళని ఆశ్రయించినప్పుడు. చెవులు, ముక్కు, కళ్ళు, చేతులు, కాళ్ళు ఉన్నందుకుగా పెరుమాళ్ళకే ఉపయోగించాలి. అలా ఈ ముసలి లాంటి మన ఇంద్రియాలు సంసార సాగరంలోకి లాగేస్తున్నా కూడా మనము మన జీవాత్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే స్వామిని చేరడం. మరి శ్రీమన్నారాయణుడే నేరుగా ఎందుకు వచ్చాడు అంటే, స్వామి అప్పుడు రాకపోయింటే మనం నమ్మమట. అందుకుగా స్వామిని ప్రేమతో గనక ఆరాధిస్తే, స్వామి కోసమే ఏదైనా చేస్తే స్వామి తప్పక వస్తాడు, రక్షిస్తాడు అని తెలియజేయడానికే గజేంద్ర మోక్షం కోసం పెరుమాళ్ళు నేరుగా వేయించేశారనమాట. జై శ్రీమన్నారాయణ.